బేగం మా తమ్ముడు అమీర్ హంజా చిన్నప్పటి నుంచి ఎవరు గొడవల్లో పోయే పిల్లోడు కాదు. ఇప్పుడు అనవసరంగా పిలిపించి ఈ అబ్బాయిని బాగా కొట్టి పెట్టినారు. వీళ్ళ వల్ల మాకు చాలా భయంగా ఉంది. మా తమ్ముడి వల్ల మాకు చాలా బాగా ఉంది. వీళ్ళు కొడతారని వీడు కూడా భావించలేదు, మేము కూడా భావించలేదు. దయచేసి వీడికి గాని ఆడవాళ్ళకి గాని ఎటువంటి ప్రమాదం జరిగినా వీళ్ళే బాధ్యులు. మాకు ఎటువంటి హాని జరగకూడదని అందరితో ప్రార్థిస్తున్నాము. నా పేరు అమీర్ హంజా, మినర్వా టైల్స్ వాళ్ళం. మేము నిన్న సాయంత్రం ఎర్రబల్లి దాదాపీర్ అనే అతను బ్రోకరు, అతను నాకు ఫోన్ చేసి అన్న క్యాంటీన్ దగ్గరికి రా మాట్లాడాలని చెప్పాడు. ముక్తార్ అన్న పిలుస్తానని చెప్తే సరేలేని నేను వెళ్ళాను. వెళ్ళగానే ముక్తారు, లింగారెడ్డి, సురేష్ నాయుడు ముగ్గురు ఉన్నారు అక్కడ. వాళ్ళ అభ్యర్థులు అందరూ ఉన్నారు. ముగ్గురికి విష్ చేశాను. విష్ చేసినాక ముక్తార్ నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకుంటా కొట్టుకుంటా లోపలికి, ఎందుకు నన్ను పాలిటిక్స్ లో తిరుగుతున్నావు, వైఎస్ఆర్సీపీలో నీకేం అవసరం ఉంది అని చెప్పాడు. లేదు నా ఏమన్నా ఉంటే మాట్లాడతాంలేనా అంటే, లేదు మాట్లాడేది ఏముందిరా, నీతో మాట్లాడేది ఏం లేదు కొడుకా, నువ్వు తెల్లవారులు వాళ్ళతో తిరుగుతున్నావు, ఫ్లాగ్ తీసుకుని ఒకసారి బస్ లో ఒక్కసారి అని ఫ్లాగ్ లో బస్ లో అన్ని చోట్ల మీరు తిరుగుతున్నారని చెప్పి నన్ను కొట్టి నోటికి వచ్చినట్టు తిట్టి నాకు చాలా ఇబ్బంది పెట్టి, మీరు నీకు ఈయనే చంపి ఈయనే పుడుస్తామని చెప్పి వాళ్ళు నాకు చాలా ఇబ్బంది పెట్టారు, కొట్టారు. నేను రాత్రి 7:40 నుంచి 9:30 వరకు ఆడనే ఉన్నాను. 9:30కు నా దగ్గర ఉండే కార్ ఒకటి ఉంది, ఇన్నోవా ఉంటే ఆ ఇన్నోవా ఇంటి డాక్యుమెంట్స్ అన్నీ నాకు సబ్మిట్ చేసి నువ్వు బయటికి పోవాలా, లేకపోతే నీకు బయటికి కూడా పోనీయను అని చెప్పి నన్ను భయపడించి భయభ్రాంతులు చేసి నన్ను చాలా ఇబ్బంది పెట్టి నా దగ్గర నుంచి కార్ లాక్కొని, నా దగ్గర నుంచి డాక్యుమెంట్స్ లాక్కొని, నువ్వు కార్ కోసం కానీ డాక్యుమెంట్స్ కోసం కానీ అన్న క్యాంటీన్ కాడికి వస్తే మళ్ళా కొట్టి చంపుతామేమో అని చెప్పి భయపడిచ్చారు. నేను వాళ్ళ కాడ నుంచి బయటికి వచ్చినాక మా పార్టీ వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా నాకు జరిగిందని చెప్తే వెంటనే చాంద్ బాషా, బంగారెడ్డి అన్న, వంశీధర్ అన్న అందరు కలిసి నాకు స్టేషన్ కాడికి నాకు వచ్చి కంప్లైంట్ రాపిచ్చి నాకు వాళ్ళు తోడుగా ఉన్నారు. ఇంకో చిన్న విషయం మర్చిపోయాను. నాకు ఫస్ట్ అతను వార్నింగ్ ఇచ్చింది మైనార్టీ తరపున. నేను మైనార్టీ లీడరు, నా ద్వారా మీరు అందరూ ఉండేది, మైనార్టీ రికగ్నేషన్ నేనే చెప్పించేది. సో నేను లేదు మీరు లేరు, నేనే మీ ముందర నిలబడతానని చెప్పాడు. అది అవాస్తవము. వాడు ఎవరికి మైనారిటీస్కి సపోర్ట్ చేయడు. మాటలు కోటలు దాడతాయి కానీ పనులు ఏవి చేయడు. మాకు మా రాచమల్లి శివప్రసాద్ అన్న, బంగారెడ్డి అన్న, కిరణ్ అన్న వీళ్ళు మాటలు తక్కువ పనులు ఎక్కువ. వీడు ఊరికే మాటలు సోదులు చెప్తుంటాడు. నాకు వాడు ఒకటే మాట చెప్పినాడు, మైనార్టీ తరపున నువ్వు వెళ్ళొద్దు, నా కాడికి రా, నీకు జస్టిస్ చేస్తా అని చెప్పినాడు. వాడికి నేను మైనారిటీని కూడా అనుకోకుండా మాకు తెలిసిన పోతే వాడు నాకు ఇట్లా చేశాడు. వాడు మైనారిటీస్కి వాడు ఎప్పటికీ ఏం చేయడు. వాడు మైనారిటీ ఓట్లు వాడుకుంటాడు అంతే తప్ప వాడికి ఏది చేత కాదు. వాడిని ఎవరు నమ్మకండి. నేను చాలా ఇబ్బంది పడినా. నేను ఇది వాస్తవంగా మీకు సిన్సియర్ గా చెప్తున్నా, ముక్తారు మైనారిటీ మనిషి కానే కాదు, మనిషే కాదు అసలు. వాడిని నమ్ముకుంటే మీరు నాశనం అయిపోతారు. మినర్వా వాళ్ళు అంటే మైనారిటీలో కానీ, మైనారిటీలో ఒక మంచి పేరు ఉంది, మైనారిటీస్ అందరు సపోర్ట్ ఉంది. ఈ రోజు నుంచి మినర్వా వాళ్ళ సపోర్ట్ కానీ, మైనారిటీ కానీ, మైనారిటీలో మా వాళ్ళు, మాకు తెలిసిన వాళ్ళు, మా ఫ్యామిలీ మెంబర్స్, మా వాళ్ళంతా రాచమల్లి శివప్రసాద్ రెడ్డికే సపోర్టు. నీకు ఎవ్వరు మా వాళ్ళు ఎవరు ఓటు వేయకుండా చేసే పూచి మాది, మేము చూసుకుంటాం. ఇంకా నువ్వు ఇబ్బంది పడకుండా హ్యాపీగా ఇంట్లో కూర్చో. నీకు